హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న మంగళవారం వ్లాగ్ అయితే షేర్ చేశాను కదా, ఇంకా బుధవారం గురువారం ఏం వ్లాగ్స్ అయితే తీయలేదనమాట. ఈ మధ్య వీడియోస్ పెట్టలేదు కాబట్టి సరేలే ఉన్నవే పోస్ట్ చేసుకుందాము, తర్వాత తీసుకుందాము అని చెప్పేసి ఆ 2 రోజులు అయితే గ్యాప్ ఇచ్చేసానండి. ఇంకా ఇది శుక్రవారం రోజు మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి కూడా ఏం వ్లాగ్ తీయలేదు, అందుకే వ్లాగ్ కూడా చాలా చిన్నది వచ్చిందనమాట. ఇంకా నేనైతే చిన్న బ్యాంక్ పని మీద నెల్లూరుకి అయితే వెళ్ళి ఇంకా వచ్చిన తర్వాత అంటే వస్తూనే ఈరోజు ఫ్రైడే కదా, సరే జొన్నవాడికి వెళ్ళి నిద్ర చేసి వద్దాము అని చెప్పేసి అనుకున్నామండి. చెప్పాను కదా ఇంట్లో కొంచెం చిడిచిడిగా ఉందన్నమాట. అందుకే సరే వెళ్ళి నిద్ర చేసి వద్దాము అని చెప్పేసి వచ్చేటప్పుడే అనుకొని ఇంక వస్తూనే టెంకాయలు అవన్నీ తీసుకుని వచ్చామన్నమాట. ఇంకా పిల్లల్ని అయితే ట్యూషన్ నుంచి ఏం తీసుకురాలేదులేండి, ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్దాము, ఒక 5:30కి అలా తీసుకొచ్చేద్దాము అనుకొని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకెలాగో వెళ్తున్నాం కదా, సరే వ్లాగ్ అన్నా తీద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశానండి. బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా రాగానే బయట వాకిలు అయితే చిమ్మేసి ముగ్గు అయితే వేసేసి ఇంక ఏం తెచ్చాను అని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. నేను కూరగాయలు తెచ్చుకుందామని వెళ్ళలేదు, ఇంకా అందుకని అక్కడే కవర్స్ తీసుకొని తెచ్చానమాట. ఇంకొస్తూ టెంకాయలు అలాగే కూరగాయలు ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చామన్నమాట. అంటే ఈరోజు అమావాస్య కదండి, ఈ వ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజు అనమాట. ఇంకా అందుకే గుమ్మడికాయ కూడా తీసుకొచ్చేసాము ముందుగానే. అమావాస్య కదా, ఇంటికి దిష్టి తీసి కొడదామని చెప్పేసి ప్రతి అమావాస్యకి ఖచ్చితంగా అయితే గుమ్మడికాయ అయితే కొడతామండి. నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోద్ది అంటారు కదా, ఇంకా అందుకని మాకు భయం అన్నమాట ఏం జరుగుద్దో అని చెప్పేసి అమావాస్యకి అయితే ఖచ్చితంగా గుమ్మడికాయ దిష్టి తీసి బండ్లకి అలాగే మనుషులకి ఇంటికి అన్నిటికీ దిష్టి తీసి మా వారైతే మార్నింగే లేసి ఎక్కజామునే కొట్టేస్తారు. ఇంకా నేనైతే ఇల్లు తుడుస్తున్నాను అనమాట. ఫ్రైడే కదా ఎందుకు తుడుస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంక గుడికి వెళ్దాం అనుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఇల్లు తుడవకుండా ఎలా వెళ్తాంలే అని చెప్పేసి తుడుస్తున్నానండి. ఇంక ఇల్లు తుడిచేటప్పుడు కూడా కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి తుడుస్తానమాట. అలాగే కొంచెం అత్తరు ఉంటుంది, మనం షాప్స్లో అడిగితే ఇస్తారనమాట, అది కూడా కొంచెం వేసి తుడిచేస్తాను. ఎప్పుడు తుడిచినా అప్పుడు చాలా స్మెల్ వస్తుంది అనమాట, అత్తర్ స్మెల్ వస్తుంది ఇంకా ఇల్లు తుడిచిన రోజైతే. ఇంకా నేను ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. మా వారు వెళ్ళేసి పిల్లల్ని అయితే తీసుకొచ్చేసారనమాట. కొంచెం అంటే ఒక 1/2 అవర్ ముందే తీసుకొచ్చేసారు ట్యూషన్ నుంచి. ఇంకా వాళ్ళు రాగానే స్నానాలు అయితే చేపించేసి ఇంకా దీపారాజన అయితే చేయమని చెప్పానండి. ఇంకా లేట్ అయిపోద్ది కదా, ఇంకా అన్నీ నేనే చేయాలంటే లేట్ అయిపోద్ది. ఇంకా నరసింహస్వామి కొండకు కూడా వెళ్దాము అంటే ఎప్పుడు వెళ్ళినా మేము జొన్నవాడకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తామన్నమాట. నరసింహస్వామి కొండకి వెళ్ళలేదు, పిల్లల్ని కూడా నాకు తెలిసి ఇప్పటి వరకు తీసుకెళ్ళలేదన్నమాట. నేను ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో వెళ్ళాను, ఇంకా అప్పటి నుంచి వెళ్ళలేదు. సరే వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది, పొద్దుపోయింది అనమాట. ఇంకా పిల్లలు వచ్చి స్నానాలు అవి చేసి ఇంకా రెడీ అయ్యి కార్ తీసుకొని వచ్చేతలకే లేట్ అయిపోయింది. ఇంకా నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను అనమాట. వెళ్ళేటప్పుడే పాలు పెట్టేసాను, ఈ లోపు కాగిపోయినాయి అనమాట. వచ్చిన తర్వాత కాఫీ అయితే తాగేసి మా వారైతే స్నానాలకు వెళ్ళారు. ఈ లోపు అయితే నేను కూరగాయలు తెచ్చానని చెప్పాను కదండి, ఆకుకూర కూడా తెచ్చాను అనమాట. సరే కూరగాయలు అయితే మార్నింగ్ అయినా సర్దుకోవచ్చు కానీ ఆకుకూర అయితే వాడిపోద్ది కదా. ఇంకా కరివేపాకు అయితే మా ఇంట్లోనే ఉందిలేండి. కొత్తిమీర పుదీనా అవేం తేలేదు, ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఇంక సరేలే ఎలాగో వారానికి ఒకసారి ఖచ్చితంగా రావాలండి, ఇంక అందుకని అవి అయిపోయిన తర్వాత తెచ్చుకుందాంలే అని చెప్పేసి తేలేదనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, టైం చూడండి 5:40 అలా అయిందనమాట. ఇంకా మేమైతే ఇప్పుడు జొన్నవాడికి వెళ్తున్నామండి. పిల్లలకి ఈరోజు ట్యూషన్ లేదంట, అందుకని పెందలాన్నే వచ్చేసారు. ఇంకా అందుకని అందరం ఈరోజు ఫ్రైడే కదా, జొన్నవాడికి అయితే వెళ్ళి ఒకవేళ వీలుంటే అక్కడైతే నిద్ర చేస్తాము, లేకపోతే దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తామన్నమాట. ఇంకా అలాగే నరసింహస్వామి కొండకు కూడా వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్తే కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీస్తానండి, మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కదా, చూస్తున్నారు కదండి కొంచెం చీకటి పడుతూ ఉంది. నరసింహస్వామి కొండకి ఏంటంటే మనం చీకట్లో వెళ్తే ఏముండదు కదా, కొండ మధ్యలో కొంచెం చెట్లు అలాగే పార్క్ కూడా ఉంటుంది. అవన్నీ చూడొచ్చు కదా అని చెప్పేసి పెందలాన్నే కదులుదాం అనుకున్నాం, కానీ పిల్లలు ఇంట్లో పని అంతా అయ్యేతలకే ఈ టైం అయిందనమాట. ఇంకా చూశారు కదా బాగా చీకటి పడిపోయింది. ఇంక సరే వెళ్దాం అనుకున్నాం కదా, దర్శనం చేసుకొని వద్దాంలే అని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ కూడా చాలామంది నిద్ర చేస్తున్నారండి. నేను మీకు చూపిస్తాను కూడా, చాలామంది ఉన్నారనమాట. ఇలాంటి దగ్గరికి ఏంటంటే ఒక 10 మంది అలా ఒక కలిసి వచ్చి పులుసన్నం దద్దోజనం అవన్నీ చేసుకొని వచ్చి తలారుంత తిని తీరిగ్గా కబుర్లు చెప్పుకొని నిద్ర చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే గుడిలోకి అయితే మనకు ఫోన్లో ఏమి ఎంట్రీ ఉండవు కాబట్టి ఇంక టెంకాయలు అవన్నీ తీసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడికి అక్కడికి ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకున్నానండి. ఇంక మా లోకి చూసారా ఏం కోతి వేషాలు వేస్తాడు అసలు, వాడితో అరచేతులకే నా ప్రాణం పోతుందన్నమాట. ఇంకా జొన్నవాడికి కూడా చాలామంది నిద్ర చేయడానికి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారండి. చాలా మహిమగల అమ్మవారు అనమాట. మనకి ఏమన్నా అనుకున్నా మనం ఆ నైట్ పడుకుంటాం కదా, మన కల్లో కనిపించి చెప్తాది అని చెప్పేసి అంటారు. మేమైతే ఎప్పుడు నిద్ర చేయలేదండి. ఈసారి అయితే నిద్ర చేద్దాము అని చెప్పేసి నేనైతే అన్నీ తీసుకొచ్చాను. సాప దుప్పట్లు అన్నీ తీసుకొచ్చాను. ఇంక మా వారు ఉందామంటే ఉందాంలే, లేకపోతే వెళ్ళిపోదాము అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. ఇంక సరే ఉందాంలే, ఉందామంటున్నావు కదా అని చెప్పేసి ఇంకా ఆయన కూడా ఒప్పుకున్నారు. ఇంక ఇక్కడ స్వామి అయితే కింద ఉన్నాడండి. కొంచెం మెట్లు పైకి ఎక్కితే అమ్మవారు అయితే ఉన్నారనమాట. అమ్మవారి పక్కనే ఇలా ఒక చెట్టు అయితే ఉంది. చీకట్లో ఆ చెట్టు ఏం చెట్టో కనిపించలేదు, కానీ చాలామంది ఇలా ముడుపులు కట్టున్నారనమాట, సంతానం కోసం అనుకుంటాను. నైట్ అయిపోయింది కదా, పైనుంచి చూస్తే లైటింగ్ అంతా నైట్ అయితే చాలా బాగుంది. ఇంకా అలా రెండుసేపు పైన కూర్చున్నామండి. పిల్లలైతే రెండుసేపు బాగా ఎంజాయ్ చేశారు. ఇంక సరే బయలుదేరుదామని చెప్పేసి మళ్ళీ కిందకైతే వచ్చేసాను. ఇంకా ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంతమంది ఉన్నారో నిద్ర చేయడానికి. ఇంకా పెందలాన్నే కాబట్టి ఆ కొద్ది మంది అయినా ఉన్నారండి. ఇంకా పొద్దుపోయే కొద్ది చాలా మంది అయితే వస్తారు. ఇంకా మేమైతే జొన్నవాడికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూడండి అసలు ఇక్కడ నిద్ర చేయడానికే వస్తారండి. అసలు ఇంకొంచెం లేట్ అయితే అసలు వేసుకోవడానికి ప్లేస్ కూడా ఉండదన్నమాట. మేమైతే ప్రదక్షిణ చేస్తున్నాము. చూడండి అప్పటికే సాపులు అన్నీ వేసేసుకొని పడుకో ఉన్నారు. వాళ్ళు పెందలాన్నే వస్తారనమాట. ఇంక ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ 3:30కే బయలుదేరేసి ఇంటికైతే వచ్చేసామండి. ఇదేనండి ఈరోజు వీడియో అయితే.